నిన్న రామచంద్రపురం ద్రాక్షారామలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడినటువంటి విషయాలకి మరి ఆయనకి చెప్పాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, మీరు వయసు రీత్యా మిమ్మల్ని గౌరవించాలి. ఎందుకంటే మీతో పాటు కలిసి చాలా రోజులు పనిచేసాం. అంటే ఇక్కడ మీరు కొన్ని విషయాలు ద్రాక్షారామాలో మాట్లాడేటప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ, పేరు అయితే ప్రస్తావించలేదు కానీ ఇక్కడ నుంచి ఒక నాయకుడు పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక నాయకుడు ఉండేవాడు. ఇక్కడ ఆయన శిరోమణం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రస్తావించారు. చాలా దురదృష్టం. మీరు మీ వయసుని గౌరవించాలి. అంతేగాని అంతకు మించి ఎక్కువ మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. కానీ 1994లో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 2007లో ఈ శిరోమండం కేసు అనేటువంటిది నా మీద రావటం జరిగింది. అదే 97లో శిరోమండం కేసు అనేటువంటిది రావటం జరిగింది. 97 నుంచి 99లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేశాను. తర్వాత 2004లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను. తర్వాత మళ్ళీ 2014లో కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచాను. జనాలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా, ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అనేటువంటిది కూడా ఆలోచించండి. మీకు కనిపించేది ఆ కుర్చీ తప్పితే ఇంకేం కనపడలేదు. ఎంత తొందరగా మనం ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఆలోచన, ఆతృత. మనం మాట్లాడే దాంట్లో ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచించకపోతే ఎలాగా? వయసు రీత్యా మీకు కొంత ఏం మాట్లాడుతున్నావు ఏంటో ఆలోచన లేకపోవచ్చు. శిరోమండనం చేసేననేటువంటిది చెప్తున్నారు. నా మీద వచ్చినటువంటి కేసు గురించి ఆ వివరాలన్నీ మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేశాను. మరి అప్పుడు తెలీదా నేను శిరోమండనం చేశాను, నేను దళితులకి చాలా అన్యాయం చేశాను అనేటువంటిది? మీరు ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అది మీ విజ్ఞత, మీ వయసు, మీ ఇదిని. తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ బాలయోగి ఇది బ్రిడ్జి గురించి, హామీల గురించి మాట్లాడారు. బాలయోగి గారు ఈ ప్రాంతానికి సేవ చేశారు. ఆ బాలయోగి గారి యొక్క కళ అని చెప్పేసి చెప్పారు. నరసాపురం రైల్వే లైన్ గురించి నేను వస్తే 2024లో నేను వస్తూ దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఆయన బాలయోగి గారు పోయినటువంటి ఎన్ని సంవత్సరాలు అయింది? బాలయోగి గారు చనిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు కదా కేంద్ర ప్రభుత్వంతో. మరి అప్పుడు ఈరోజు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంతో మరి కలిసి పోటీ చేశారో 2014లో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చి 2019 వరకు అధికార పార్టీలో ఉండి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను పూర్తి చేస్తాను ఇది అనేటువంటి చెప్పడం అనేటువంటిది అది మీ విజ్ఞత. ఏ రోజు దాని గురించి పట్టించుకోలేదు. ఈ రోజుని ఇదే కాకుండా ఇంకా ఓఎన్జీసీ డబ్బుల గురించి చెప్పారు. ఓఎన్జీసీకి సంబంధించినటువంటిది, ఓఎన్జీసీ గ్యాస్ లైన్ వెళ్తున్నటువంటి ప్రాంతంలో పడవలు తిరగకూడదని చెప్పేసి ఆ పడవలో నిషేధ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఓఎన్జీసీ ఇచ్చేది. చాలా కాలం నుంచి
మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి తర్వాత ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర డబ్బులు తర్వాత సంవత్సరాలకు డబ్బులు కట్టించడం కూడా జరిగింది. ఇవన్నీ తెలియకుండా మీరు ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తూ మీ ఇష్టానుసారంగా మాట్లాడటం అనేటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అనేటువంటిది మీ వయసు రీత్యా మంచిది కాదు. నాకు ఇదివరకు ఒకసారి మాట్లాడారు మీరు, ఒక నాయకుడు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇదివరకు ఒకసారి చెప్పాను నేను. మళ్ళీ నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ మీకు మతి మరుపుతోటి మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. ఏదైతే చంద్రగిరిలో పోటీ చేశారు ఒకప్పుడు, మీరు చంద్రగిరిలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీకు ఆ రోజుల్లో సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చినట్టు నాకు గుర్తు. ఆ రోజుల్లోనే ఇక్కడ నుండి తర్వాత మీరు కుప్పం వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇది కాకుండా మీ లోకేష్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేశాడు? బాలకృష్ణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు? ఈరోజు మరి మీరు తీసుకొచ్చినటువంటి మనిషి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోటీ చేస్తున్నారో మీరు పక్కన పెట్టుకున్న మనిషి సుభాష్ని చూపిస్తూ సుభాష్ ఓటేమని అడుగుతున్నారు. తప్పులేదు. మరి ఒక ఇక్కడ నుంచి పక్క వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని నా గురించి చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలుగుదేశం పార్టీకి రామచంద్రపురం నుంచి నేను వచ్చిన తర్వాత జెండా కట్టేటువంటి గతి లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. మీకు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రేపు 100% తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోతుంది, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. సరే, ఇంకా బోస్ గారు చూసి మాట్లాడారు, లేకపోతే ఆయన ఏదో అప్పుడు పుల్లు అన్నారు, ఇప్పుడు పిల్లి అన్నారు. ఆయన ఇంటి పేరే పిల్లి. నేను పుల్లు అని ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఆయన పులు అన్నారు, పులు అనుకున్నాను నేను. సరే, ఆయన ఏమనంటే ఆయన మాట్లాడతాడు. కానీ ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడటం అనేటువంటిది మీకు ఆ వయసులో మీకు విజ్ఞత కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీరు ఏం చేస్తారో ఎంతసేపు చూసినా జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమం మీద ఉన్నారు తప్పితే నిన్న ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు ఇది చేయదలుచుకున్నాను, ఇది చేస్తాననేటువంటి విధంగా మాట్లాడితే జనం హర్షిస్తారు, నమ్ముతారు. ఒక్కళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి గెలవచ్చు కదా. ఏదో చిన్న చిరుగా పార్టీ కాదు కదా, మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే భయపడి చేస్తున్నారు మీరు అందరూ. అతను ఒకటే చెప్తున్నాడు, మీరు నమ్ముకున్నటువంటిది మీ కూటమిని నమ్ముకున్నారో ఆ కూటమిలో నాయకుల యొక్క కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన దేవుడిని నమ్ముతున్నాడు, కింద ప్రజలను నమ్ముతున్నాడు. ఓట్లేసేటువంటి ప్రజల్ని నమ్ముకోవటం అనేటువంటి తప్పులేదు. ఇది చేశానని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి ప్రజల దగ్గర పోతున్నాడు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎంతసేపు ఆ కూటమిని వాళ్ళ కాళ్ళు పట్టుకుని నెలల తరబడి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈరోజు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రామచంద్రపురంలో కానీ ఈ జిల్లాలో కానీ వైఎస్ఆర్ పార్టీ అధిక సీట్లు గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది ప్రజలు ఎక్కడికెళ్ళినా చెప్తున్నటువంటి విషయంగా తెలియపరుస్తూ, దయచేసి ఈ రకమైనటువంటి శిరోమండం ప్రజలు మీతోటి 3 సార్లు పోటీ చేస్తాను శిరోమండం కేసు జరిగిన తర్వాత ఈవేళ మళ్ళీ శిరోమండం కేసు చేసినటువంటి వ్యక్తి గురించి మీరు అర్థం మాట్లాడుతున్నారంటే మీ పక్కన ఉంటే నేను చాలా గొప్పండి. 4 సార్లు టికెట్ ఇచ్చారు. మీ పక్కన ఉంటే నేను చాలా గొప్పండి. మీకు దూరం అయ్యేటప్పటికీ ఇవన్నీ జ్ఞాపకొస్తున్నాయి. మీకు
ఈ ఈ మీ వయసు రీత్యా ఇంక ఎక్కువ మాట్లాడటం బాగోదని నేను తోటి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.